చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోన్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరుణ ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు. విశాఖపట్నానికి తలమానికి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికైన ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి వచ్చి అనుసంధానం చేసి దాని అంటే అనకూడదు కానీ, భాషను వాడకూడదు కానీ లిటరల్గా దాన్ని తాకట్టు పెట్టినట్టు దానికోసం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమందో ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని మెరిట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాడు. ఈ రకంగా ప్రాంతాల్లో ఉన్న ఆ కార్యక్రమం ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ వాళ్ళ తాపేదారులకు కానీ ఏదైనా ఒక ఉంటే ప్రభుత్వంలో ఉన్న అసమయత ఆ అంశం మాత్రం నీరు గార్చడమే. స్కిల్టింగ్ చేసేస్తున్నారు వాటి గురించి. ఇది చాలా దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పేదవాడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ ఇదిగో మేము వీరికి ఇది చేసామన్న పేటెంట్గా చెప్పుకునే ఒక కార్యక్రమం చెప్పానండి. రైతుకి కానీ, సామాన్యుడికి కానీ, సామాన్యునికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ లేదు